పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తణుకు మాజీ శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ పత్రిక విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాల కోసం మరియు రా కదలిరా సభల కోసం వివరించారు. రాష్ట్రమంతా పలుచోట్ల రా కదలిరా అనే కార్యక్రమాల ద్వారా చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలను మరియు వైఎస్ఆర్సీపీ పరిపాలనలోని అభివృద్ధికి నోచుకొని ఆంధ్రప్రదేశ్ గురించి ప్రజలకు తెలియజేయాలని ఆరుమిల్లి రాధాకృష్ణ తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా సభల ద్వారా నెల రోజులుగా వివిధ ప్రాంతాల్లో వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించినటువంటి సభలకి వస్తున్నటువంటి స్పందన చూసి తాడేపల్లి ప్యాలెస్లో కంగారు పుట్టింది. ఈరోజు ముఖ్యంగా రా కదలిరా మహాసభలకి లక్షలలో ప్రజలు హాజరవుతున్నారు. వారందరినీ కూడా చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలను కానీ అన్నిటినీ కూడా ప్రజలకు తెలియజేసి రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాల్సినటువంటి ఆవశ్యకతని ప్రజలకు వివరించడం జరుగుతుంది. రా కదలిరా మహాసభల ద్వారా చంద్రబాబు నాయుడు గారు లక్షల మంది ప్రజలను కలిసి ఈరోజు వారందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి హామీలు అమలు చేస్తామో తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో అమలు చేసినటువంటి దాదాపు 130 పథకాలని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అన్నా క్యాంటీన్లు రద్దు చేసింది, అలాగే విదేశీ విద్యానిధిని రద్దు చేసింది, అలాగే వివిధ బీసీ పథకాలను రద్దు చేసింది, ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దు చేసింది, అలాగే నిత్యావసర వస్తువుల ధరలను పెంచింది, కరెంటు ఛార్జీలను పెంచింది, ఆర్టీసీ ఛార్జీలు పెంచింది, ఈరోజు ఇంటి మీద పన్నులు పెంచింది, చెత్త మీద పన్ను వేసింది. ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ధరలు కూడా ఆకాశాన్ని అంటి సామాన్య ప్రజలు ఎవరో కూడా బతికే పరిస్థితిలో లేకుండా పోయింది. అలాగే ఈరోజు మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చీప్ లిక్కర్ నమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మహిళల మీద దాడులు, రాష్ట్రం ఈరోజు 3వ స్థానంలో ఉంది దేశంలో. ఈరోజు నేషనల్ స్థాయి రిపోర్టు ప్రకారం మహిళల మీద అత్యాచారాలు కానీ దాడులు కానీ వేధింపులు కానీ వీటిల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉందనేది వాస్తవాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళలకి రక్షణ లేకుండా పోయింది. ఈరోజు మహిళలందరూ కూడా అన్ని విధాలుగాను కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూడొచ్చు. అలాగే రైతాంగం తీసుకుంటే రైతుల ఆత్మహత్యల్లో 6 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉంది. రైతుల మీద రుణభారం పెరిగిపోయి అందరూ కూడా రైతులు వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి, ఈరోజు ఎన్నో కష్టాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా రైతులకి గతంలో చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి సబ్సిడీల పథకాలు కానీ మెకనైజేషన్ కానీ ఇటువంటివన్నీ లేకుండా చేయటం వల్ల రైతులందరూ కూడా వ్యవసాయానికి ఎన్నో అష్టకష్టాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. అలాగే యువత భవిష్యత్తుని నాశనం చేసే విధంగా ఈరోజు యువతని యువశక్తిని నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు రాష్ట్రానికి రావాల్సినటువంటి వచ్చినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా బయటికి తోలేశారు. ఈరోజు అమర్ రాజా కానీ, ఫాక్స్కాన్ కానీ, లులు కానీ ఇటువంటి కంపెనీలన్నింటినీ కూడా రాష్ట్రం నుంచి తరివేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి సంస్థలను కూడా ఈరోజు ఇతర రాష్ట్రాలకి తరివేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు.